రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయుల అంగీకారం లేకుండానే బ్రిటిష్ వారు భారతదేశాన్ని భాగస్వామిని చేశారు. దీంతో బ్రిటిష్ వారి కుటిల విధానాలను గ్రహించిన జాతీయ నాయకత్వం తక్షణమే భారతదేశానికి పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 1942 ఆగస్టు 8న ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానం అంటే ప్రస్తుత ఆగస్టు క్రాంతి మైదానంలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశంలో కువైట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశంలో మహాత్మా గాంధీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబడుచుకునేలా చేసింది. కరోయా మరో అంటే చెయ్యండి లేదా చావండి అనే తారక మంత్రాన్ని ఆయన ప్రజలకు ఉపదేశించారు. మనం మన దేశానికి స్వాతంత్రమైన సాధించుకుందాం లేదా ఆ పోరాటంలో ప్రాణాలైనా అర్పిద్దామన్న ఆయన మాటలు యావత్ దేశాన్ని మేల్కొల్పాయి. గాంధీజీ పిలుపుతో ఉలికిపడిన బ్రిటిష్ ప్రభుత్వం మరుసటి రోజు అంటే ఆగస్టు 9వ తేదీన తెల్లవారకు ముందే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి అగ్ర నాయకులందరినీ అరెస్టు చేసి జైలుకు పంపింది. అయినా సరే ఉద్యమం ఎక్కడా ఆగలేదు. ఈ ఉద్యమాన్ని అణిచివేయాలన్న బ్రిటిష్ వారి కుట్ర బెడిసికొట్టింది. నాయకులు జైలులో ఉన్నప్పటికీ దేశ ప్రజలే స్వచ్ఛందంగా నాయకత్వం వహించారు. లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలు వదిలిపెట్టి రోడ్లపైకి వచ్చి ఆందోళనలను చేపట్టారు. ఇక అజ్ఞాత వీరులైన అరుణా అసఫ్ అలీ, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా వంటి యువ నాయకులు అజ్ఞాతంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు ప్రజలను సమన్వయం చేస్తూ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేశారు. ముంబై మైదానంలో బ్రిటిష్ పోలీసుల కళ్ళు కప్పి అరుణ్ అసఫ్ అలీ త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ఒక చారిత్రక ఘట్టంగా నిలిచింది. బ్రిటిష్ వలస పాలనకు చరమగీతం పాడేందుకు మహాత్మా గాంధీ పిలుపుతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో కీలక ఘట్టమైన కువైట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన ఆగస్టు 8వ తేదీన ప్రతి ఏటా మనం కువైట్ ఇండియా దినోత్సవం లేదా ఆగస్టు క్రాంతి దినోత్సవంగా జరుపుకుంటాం. కువైట్ ఇండియా ఉద్యమం కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అది భారతీయ సమాజం ఐక్యమత్యంగా నిలబడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన స్ఫూర్తిదాయక ఘట్టం. నాటి తరం దేశ స్వచ్ఛంద కోసం ప్రాణాలను తెగించి పోరాడితే నేటి తరం అదే డూ ఆర్ డై స్ఫూర్తితో సమాజంలోని రుగ్మతులను, పర్యావరణ సమస్యలను పారుద్రోలి ఆరోగ్యకరమైన నవభారత నిర్మాణానికి నడుం బిగించాలి. స్వాతంత్ర సమర యోధుల నిస్వార్థ త్యాగాలను స్మరించుకుంటూ వారు కలలుగన్న ఆదర్శవంతమైన దేశాన్ని నిర్మించడమే మనం వారికిచ్చే నిజమైన నివాళిగా భావించాలి. జై భారత్, వందే విశ్వ భారత్, జై హింద్.